వేద భారత్ దృశ్యమాధ్యమ స్రవంతి వీక్షకులకు అభినందనలు, ధన్యవాదాలు. అఖండ భారతం అంటే భరతఖండం, కలియుగ ప్రారంభంలో భరతఖండంగా ఉన్న ప్రాంతాన్ని అఖండ భారత్ అంటున్నాము. ఈ భరతఖండం భరతవర్షంలో ఒక భాగం. కలియుగ ప్రారంభం నాటికి వేద సంస్కృతి వికసిస్తుండిన ప్రాంతాన్ని భరతవర్షం అన్నారు. అది మధ్యధరా సముద్రం నుంచి, అంటే పశ్చిమాన మధ్యధరా సముద్రం నుంచి తూర్పున నేటి ఇండోనేషియా వరకు ఉన్న ప్రాంతం అది. దీనికి మధ్యలో భరతవర్షం ఉంది. ఈ భరతవర్షం నేటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి బర్మా వరకు, సింహళం నుంచి టిబెట్ వరకు ఉన్న ప్రాంతం ఇది. ఈ భరతఖండం కలియుగ ప్రారంభం నాటికి 56 రాజ్యాలతో కూడి ఉన్న సామ్రాజ్యంగా ఉండేది. సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ ఉన్న ప్రాంతం. అంటే కేవలం వేద సంస్కృతి ఉంది, కానీ సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ లేదు. ఆ పెద్ద ప్రాంతం అంతా భరతవర్షమైంది. సమీకృత రాజ్యాంగ వ్యవస్థ ఉన్న, వేద సంస్కృతి ఉన్న ప్రాంతం భరతఖండమైంది. 56 రాజ్యాలతో కూడిన ఈ సమీకృత రాజ్యాంగ వ్యవస్థ ఉన్న భరతఖండాన్నే మనం అఖండ భారత్ అనే చరిత్రలో ప్రసిద్ధమై ఉంది. ఈ అఖండ భారత్లో ఇప్పుడు 5000 ఏళ్ల తర్వాత భౌగోళికమైన పేర్లని కూడా మారిపోయి కూడా ఉన్నాయి కొన్ని. అయితే కలియుగ ప్రారంభం నాటికి ఉన్న 56 రాజ్యాల పేర్లు మన పురాణాలు, భారతీయమైన చరిత్ర గ్రంథాలు ఆధారంగా అనేక మంది నిర్ధారించి ఉన్నారు. వారిలో కోట వెంకటాచలం గారు సుప్రసిద్ధ చరిత్రకారులు, వారు ప్రముఖులు. అలా అఖండ భారత్లో ఉన్న 56 రాజ్యాలలో నేపాల్ ఒకటి. నేపాల్ మహాభారత యుద్ధంలో పాల్గొన్నట్టు మనకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మహాభారత యుద్ధ సమయంలో నేపాల్ను పరిపాలిస్తుండిన జితేదాస్తి అన్న రాజు పాండవుల తరఫున, పాండవుల పక్షాన పోరాడి ఆ యుద్ధంలో అమరుడయ్యాడు. అంటే అప్పటి నుంచి కూడా, అంతకుముందు 1000 ఏళ్ళ 1100 సంవత్సరాల నుంచి కూడా నేపాల్ చరిత్రను మనం స్పష్టంగా గుర్తించగలుగుతున్నాం. ఈ జితేదాస్తి అనే ఆయన కిరాత వంశానికి చెందిన రాజు. నేపాల్ను మొత్తం, అంటే భరతఖండాన్ని, మొత్తం భారతదేశాన్ని కలియుగ ప్రారంభం నుంచి 11 రాజవంశాలు పరిపాలించాయి అని చెప్పి ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. 3800 ఏళ్ల పాటు 11 రాజవంశాలు మొత్తం భారతదేశాన్ని పరిపాలించాయి. సమాంతరంగా నేపాల్ చరిత్ర కూడా ఉంది. ఈ 3800 ఏళ్లలో కలియుగ ప్రారంభం నుంచి, కలియుగ ప్రారంభంలో జితేదాస్తి కొడుకు గాలి అనే ఆయన రాజుగా ఉండేవాడు. మొత్తం 6 రాజవంశాలు ఈ 3800 ఏళ్ల పాటు నేపాల్ను పరిపాలించిన చరిత్ర ఉంది. స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. 104 మంది రాజులు నేపాల్ను పరిపాలించారు. అంటే అఖండ భారత్లో ఒక రాజ్యంగా పరిఢవిల్లిన నేపాల్ను కలియుగంలో 3800 ఏళ్ల పాటు 104 మంది రాజులు పరిపాలించారు. మొత్తం 6 రాజవంశాలు. మొదటిది గోపాల వంశము, రెండవది అహిర్ వంశము, మూడవది కిరాత వంశము. కిరాత వంశం వాళ్ళు మహాభారత యుద్ధకాలంలో పరిపాలన చేస్తున్నట్టు కూడా స్పష్టమైంది. నాలుగవది సోమవంశీ వంశము, ఐదవది సూర్యవంశీ వంశము, ఆరవది ఠాకూర్ వంశము. ఈ ఠాకూర్ వంశం వాళ్ళు 3800 సంవత్సరాలు కలియుగంలో అయిన నాటికి పరిపాలిస్తున్నారు. కలియుగంలో 3800 ఏళ్ళు పూర్తి అయిన తర్వాత సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ క్రమంగా చిన్నాభిన్నమైపోయి ఎక్కడికక్కడ రాజ్యాలు ఏర్పడ్డాయి. స్వతంత్రంగా ప్రయత్నాలు జరిగాయి మళ్ళీ సమీకృత రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరిగింది, కానీ అన్ని ప్రాంతాలు కలిసి మళ్ళీ అఖండ భారత్ అంతా ఒకే రాజ్యాంగ వ్యవస్థ అనేది భోజ మహారాజు తర్వాత ఏర్పడలేదు. ప్రయత్నాలు అయితే జరుగుతూ వచ్చాయి.
మన దక్షిణ భారతదేశంలో కూడా విజయనగర సామ్రాజ్యము, కాకతీయ సామ్రాజ్యము వీళ్ళు ప్రయత్నాలు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రయత్నం చేశారు. అలా ఉన్న సమయంలో 3800 ఏళ్ళు కలియుగంలో అయిన తర్వాత కూడా నేపాల్ను కిరాత వంశం తర్వాత సోమవంశం వాళ్ళు, సూర్యవంశం వాళ్ళు పరిపాలించిన తర్వాత ఠాకూర్ వంశం వాళ్ళు పరిపాలించారు. ఈ ఠాకూర్ వంశం వాళ్ళే కలియుగంలో 4870 ఏళ్ల వరకు, కలియుగంలో 4870 ఏళ్ల వరకు, అంటే క్రీస్తు శకం ప్రకారం చెప్పాలంటే 1768 వరకు, 1768 వరకు కూడా వాళ్ళు పరిపాలించారు. అప్పుడు 7వ వంశమైన గూర్ఖా వంశం వాళ్ళు పరిపాలన మొదలుపెట్టారు. ఆ విధంగా నేపాల్ను మొత్తం చరిత్ర చూసినట్టయితే కలియుగానికి పూర్వం 1100 ఏళ్ళు, కలియుగంలో 5000 సంవత్సరాలు, 6000 ఏళ్లకు పైగా 7 రాజవంశాల వాళ్ళు పరిపాలించారు. ఇదంతా కూడా అఖండ భారత్లో భాగంగా నేపాల్ కొనసాగిన చరిత్ర. అయితే 1768లో గూర్ఖా వంశం వాళ్ళు వచ్చే నాటికి మన దేశంలో ఐరోపా వాళ్ళు చొరబడి ఉన్నారు. వాళ్ళలో పరంగీలు అంటే ఇంగ్లీష్ వాళ్ళు ప్రధానంగా పెత్తనం వహిస్తున్నారు. అప్పటికి ప్లాసీ యుద్ధం జరిగింది. ప్లాసీ యుద్ధం జరిగిన తర్వాత మొత్తం అఖండ భారతదేశంపై బ్రిటన్ యొక్క పరిపాలన బాగా కబ్జా బిగుసుకుంది. వాళ్ళ యొక్క పెత్తనం ప్రబలింది. మిగతా వాళ్ళు నెదర్లాండ్స్ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, తర్వాత పోర్చుగీస్ వాళ్ళు, వీళ్ళందరి యొక్క పెత్తనం తగ్గిపోయింది అన్నమాట. అంటే పోర్చుగీసు, బ్రిటను, ఫ్రాన్సు, నెదర్లాండ్స్ ఈ 4 కలిసి దుష్ట చతుష్టయం అన్నమాట. ఐరోపా దుష్ట చతుష్టయం, దుర్మార్గమైన పెత్తనం చేసిన వాళ్ళు. కాబట్టి ఈ 1768 నాటికి గూర్ఖాల యొక్క పరిపాలన ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా నేపాల్ అఖండ భారత్లోనే కొనసాగింది. అఖండ భారత్ను మొత్తం బ్రిటన్ వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్న సమయంలో నేపాల్ మాత్రం వాళ్లకు స్వాధీనం కాలేదు. వాళ్ళ యొక్క దౌర్జన్యానికి లొంగిపోలేదు. నేపాల్ ప్రాంతం మాత్రం బ్రిటన్తో పోరాడుతూనే ఉంది. చివరి వరకు ఇంగ్లీష్ వాళ్ళు ఈ దేశం నుంచి నిష్క్రమించే వరకు కూడా నేపాల్ తన స్వాతంత్రాన్ని నిలబెట్టుకోగలిగింది. నేపాల్ చరిత్ర చూసినట్టయితే నేపాల్ను ఆది శంకరాచార్యులు దర్శించాడు. ఆది శంకరాచార్యులు దర్శించినప్పుడు అక్కడ ఆది శంకరాచార్యుల కంటే పూర్వం, అంటే దాదాపు ఒక 1000 ఏళ్లకు పూర్వం గౌతమ బుద్ధుడు జన్మించాడు. కలియుగం 1215వ సంవత్సరంలో గౌతమ బుద్ధుడు జన్మించాడు. అది క్రీస్తుకు పూర్వం 1807వ సంవత్సరం. అలా గౌతమ బుద్ధుడు జన్మించిన ప్రాంతం నేపాల్ ప్రాంతం. లుంబిని వనం కూడా అక్కడే ఉంది. ఆ తర్వాత ఆది శంకరాచార్యుడు జైత్రయాత్ర చేస్తూ ధార్మికమైన సాంస్కృతికమైన జైత్రయాత్ర చేసినప్పుడు ఆయన నేపాల్ను సందర్శించినట్టు మనకు పురాణాల్లోనూ చరిత్రలోనూ ఆధారాలు ఉన్నాయి. విధంగా నేపాల్కు వెళ్ళి నేపాల్లో కూడా వైదిక మతాలను బోధించి వచ్చిన ఆది శంకరాచార్యుని కాలం నాటికి నేపాల్ అఖండ భారత్లో భాగంగానే ఉంది. అంటే సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థలో భాగంగానే ఉంది. తర్వాతి కాలంలో చూసినట్టయితే మనకు విక్రముడు కూడా నేపాల్కు వెళ్ళి నేపాల్ యొక్క రాజధానిలో ఆలయంలో విక్రమ శకాన్ని స్థాపించాడు. విక్రమ శకాన్ని స్థాపించిన చరిత్ర కూడా మనకు తెలుస్తూ ఉందన్నమాట, స్పష్టంగా తెలుస్తుంది. విక్రమ శకం ఈనాటికి కూడా నేపాల్లో అధికార కాలగణన పద్ధతిగా కొనసాగుతుంది. అంటే ఇటీవలి కాలంలో మావోయిస్టులు వచ్చి మావోయిస్టుల పెత్తనం పెరిగిన తర్వాత, మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ శకాన్ని ఆధికారికంగా రద్దు చేశారు. కానీ ఆధికారికంగా రద్దు చేసినప్పటికీ కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో మాత్రమే రద్దయింది, కానీ జనజీవనంలో మాత్రం అది రద్దు కాలేదు. ఆ విధంగా విక్రమ శకం ఈనాటికి కూడా నేపాల్ కాలగణన పద్ధతిగా కొనసాగుతుంది. ఆ విక్రమ శకాన్ని స్థాపించిన విక్రముని ఆస్థానంలో మహాకవి కాళిదాసు, నవరత్నాలు ఉండేవాళ్ళు. మహాకవి కాళిదాసుతో సహా విక్రముడు నేపాల్కు వెళ్ళినట్టు మనకు చారిత్రకమైన నేపాల్ చరిత్రలోనే ఆధారాలు ఉన్నాయన్నమాట.
ఈ నేపాల్ చరిత్రలో చూసినట్టయితే ఆ విధంగా గౌతమ బుద్ధుడు పుట్టినప్పుడు, ఆది శంకరాచార్యుడు యాత్ర చేసినప్పుడు, విక్రముడు అక్కడికి వెళ్ళి విక్రమ శకాన్ని స్థాపించినప్పుడు కూడాను నేపాల్ భారతదేశంలో అంటే అఖండ భారత్లో ఒక రాజ్యంగా ఉంది. 11 రాజవంశాల వాళ్ళు మొత్తం భారతదేశాన్ని పరిపాలించారు అని చెప్పుకున్నాము. అంతే, అది వాస్తవమైన చరిత్ర. ఆ 11 రాజవంశాల వాళ్ళు 3800 ఏళ్ల పాటు పరిపాలించిన సమయంలో మహాభారత యుద్ధం నుంచి అంటే కలియుగంలో 3800 ఏళ్ల పాటు పరిపాలించిన సమయంలో ఒక్కొక్కసారి ఈ సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయేది. మళ్ళీ ఒక వేరే కొత్త రాజవంశం వచ్చి మళ్ళీ అశ్వమేధ యజ్ఞాలు లేదా రాజసూయ యజ్ఞాలు చేసి దేశమంతటా తిరిగి చక్రవర్తులు మళ్ళీ సమీకృతిని పునరుద్ధరించుకునేవాళ్ళు. కాబట్టి ఆ విధంగా గుప్తుల పరిపాలన, గుప్తరాజుల యొక్క పరిపాలన పూర్తి అయిన సమయంలో నేపాల్ మొత్తం దేశమంతా కూడా చిన్నాభిన్నమైనప్పుడు ఆ సమయంలో వచ్చిన ప్రమర వంశపు విక్రముడు మళ్ళీ దేశాన్ని సమైక్యం చేయడం కోసం జైత్రయాత్ర చేశాడు. అలా జైత్రయాత్ర చేసినప్పుడు మహాకవి కాళిదాసుతో కలిసి ఆయన జైత్రయాత్రకు వెళ్ళినప్పుడు నేపాల్లో, అక్కడ నేపాల్లో ఉన్న అంశువర్మ అనే రాజు గొప్ప సంస్కృత పండితుడు, నేపాల్ పరిపాలకుడు. విక్రముడేమో వయసులో చిన్నవాడు కానీ చక్రవర్తి. అంశువర్మ వయసులో పెద్దవాడైనప్పటికీ కూడా ప్రాంతీయమైన పరిపాలకుడే. కాబట్టి ఎవరికి ఎవరు ముందు నమస్కారం చేయాలి, ఎవరికి ఎవరిని గౌరవం చేయాలి అనే సమస్య వచ్చినప్పుడు ఇద్దరూ ఒకరికొకరు గౌరవించుకోవాల్సిన అవసరం లేదు, ఇద్దరూ కలిసి దేవాలయంలో కలిస్తే సరిపోతుంది అని చెప్పి అక్కడ ఉన్న దేవాలయంలో కలిశారు ఇద్దరు కూడా. అంటే మనకు దేవుని ఎదుట మానవులు పరస్పరం నమస్కరించుకోకూడదు అనే సంప్రదాయం ఈ దేశంలో ఉన్న సంప్రదాయం, అది నేపాల్లో కూడా ఉన్న సంప్రదాయం. కాబట్టి ఆ విధంగా నేపాల్ సనాతనమైన సంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళిద్దరూ కూడా దేవాలయంలో కలుసుకున్నారు. పరస్పరం గౌరవించుకోకపోయినా ఇద్దరు కలిసి దేవుడికి నమస్కారం చేశారు. కాబట్టి అదే దేవాలయంలో అదే రోజున ఆ నేపాల్ రాజు యొక్క సమక్షంలోనే విక్రముడు తన విక్రమ శకాన్ని ప్రారంభించాడు. సంవత్ అంటున్నాం అన్నమాట. ఆ విక్రమ శకానికి శ్రీకారం చుట్టిన ప్రాంతం నేపాల్. విధంగా చూసినట్టయితే అనేక సహస్రాబ్దుల పాటు నేపాల్ అఖండ భారత్లో కొనసాగింది. మరి ఈనాడు నేపాల్ స్వతంత్ర దేశంగా తయారైంది. అంటే బ్రిటన్ వాళ్ళు వెళ్ళిపోయి బ్రిటన్ వాళ్ళ పరిపాలన స్వతంత్ర దేశంగానే ఉంది. బ్రిటన్ వాళ్లకు లొంగని ప్రాంతం అఖండ భారత్లో బ్రిటన్ వాళ్లకు లొంగని ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అఖండ భారత్ మొత్తం మీద బ్రిటన్ వాళ్ళ పరిపాలన కొనసాగలేదు. అలా కొనసాగని ప్రాంతం అంటే స్వతంత్రంగా ఉండి బ్రిటన్ వాళ్ళని ఎదిరించి నిలిచిన ప్రాంతం నేపాల్. ఆ నేపాల్ బ్రిటన్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన దేశంలో భాగమై ఉండాలి, కానీ భాగం కాకపోవడం అనేది చారిత్రకమైన విపరిణామం. దాని గురించి కూడా మనం మరోసారి ముచ్చటించుకుందాం.